హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ నేను ఈరోజు ఫిష్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపిద్దామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాననమాట. మేము ఫిష్ తెచ్చుకున్నాము. ఈ ఫిష్ మీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఒక హింట్ కూడా ఇస్తాను. ఈ చేపలో ఒకటే ముళ్ళుంటుంది. బ్లాక్‌గా ఉంటుంది. ఊరినే జారిపోతుంది. అండ్ చాలా కాస్ట్‌లీ అనమాట. సో, దీని క్లీనింగ్ ప్రొసీజర్‌కొచ్చేస్తే గనక దీనికి పొలుసు ఉంటుంది గదా! ఆ పొలుసు మొత్తం రబ్ జేసేసుకోవాలనమాట. మేమైతే బూడిద వాడుతున్నాము. బూడిద లేని వాళ్ళు బియ్యం పిండైనా వాడొచ్చు. ఎందుకంటే ఇది జారుతా ఉంటుంది గదా! గ్రిప్ దొరకదనమాట చేయడానికి. సో, అందుకని బూడిద యూజ్ చేసుకుంటాము. బూడిద లేదనుకుంటే బియ్యం పిండైనా ఓకే నడుస్తుంది. అండ్ ఫస్ట్ పొలుసు తీసేసుకోవాలి. పొలుసు తీసుకున్న తర్వాత రెక్కలుంటాయి గదా! కింద పైన కనిపిస్తున్నాయి గదా! అవి రెక్కలు. రెక్కలు తీసేసుకోవాలనమాట. అండ్ సైడ్స్ చిన్ని రెక్కలుంటాయి గదా! ఈదడానికి అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేప ఫ్రెష్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మొప్పలు యూజ్ చేస్తామనమాట. మొప్పలు రెడ్‌గా ఉన్నాయనుకోండి చేప ఫ్రెష్‌గా ఉన్నట్టు. మొప్పలు గాని కొంచెం కలర్ డౌన్ ఉంటాయి. కొంచెం తక్కువ కలర్‌లో రెడ్‌గా లేకుండా కొంచెం లైట్ పింకిష్‌లో ఉన్నాయనుకోండి ఫ్రెష్‌గా లేదనమాట. సో, అది చూసుకొని మీరు కొనేటప్పుడు తీసుకోండండి. పొట్టులో పేగులుంటాయి గదా! పేగులు కూడా తీసేసుకోవాలనమాట. దీనికోసం ఫస్టే అంత కష్టపడక్కర్లేదు. మనం రుద్దుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకుంటాం గదా! అప్పుడు ఈజీగా వచ్చేస్తది. ఇది బ్లాక్‌గా ఉంటుంది గదా! మంచిగా బండకేసి రుద్దితే వైట్‌గా అయిపోతది. చిన్నప్పుడు స్కూల్లో ఉండేదండి. బండకేసి చేపను రుద్దినట్టు రుద్దాలి అనేవాళ్ళు మా సార్స్ అయితే. మిమ్మల్ని అన్నారో లేదో తెలీదు నాకైతే. నాకైతే ఈ చేపలు చూడగానే నాకు అయ్యే గుర్తొచ్చింది. వైట్‌గా రుద్దేసుకోవాలి. వైట్‌గా అయిన తర్వాత మనకు పీసెస్ మనకెంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. మేమైతే థంబ్ ఉంది కదా! ఫింగర్ దాన్ని ఫస్ట్ ఉంటుంది కదా! అక్కడి వరకు పెట్టుకొని తీసుకుంటామనమాట. ఎందుకంటే ఈవెన్ సైజులో వస్తదనమాట. అన్నీ ఒకటే సైజులో వస్తది. ఎక్కువ, తక్కువ కాకుండా. అండ్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత పీసెస్‌లో కొంచెం ఉప్పు మేమైతే గల్లుప్పు యూజ్ చేస్తాము. మోస్ట్‌లీ గల్లుప్పే యూజ్ చేస్తాం. ఫిష్ కర్రీలో అయితే కన్ఫర్మ్ గల్లుప్పే. కొంచెం పసుపు, నిమ్మరసం వేసి మంచిగా రుద్దుకొని తీసేసుకుంటే గనక కొంచెం అంటే కొంచెం కూడా మీకు నీచు స్మెల్ రాదండి. మీకు గనక స్మెల్ రాకుండా ఉండాలంటే కన్ఫర్మ్‌గా ఉప్పు, పసుపు, నిమ్మరసంతో క్లీన్ చేసుకోండి. మంచిగుంటుందనమాట. అండ్ ఫిష్ హెల్త్‌కి చాలా మంచిది. కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. కొంచెం ఇష్టం లేదు అట్లా అన్న వాళ్ళు కూడా వేరే వేలో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.